అనంతపురం జిల్లాలో ఏఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. వివిధ కళాశాలల విద్యార్థులు కలెక్టరేట్కు భారీగా ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన లోకేష్ హామీలు ఏమయ్యాయంటున్న విద్యార్థి సంఘం నేతలతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో అపరిస్థితంగా ఉన్న విద్యార్థి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు అనంతపురం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరి ప్రదర్శనగా వచ్చి కలెక్టరేట్ ముందర ధర్నాకు కూర్చున్నారు. అయితే వీళ్ళ ప్రధానమైన సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది సుపరిపాలనకి తొలి అడుగు, మంచి ప్రభుత్వము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంటే మరి మీ సమస్యలు ఏమిటి, ప్రధానమైన సమస్యలు ఏంటి, ఇంతకుముందు ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు? గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఎక్కడ పాదయాత్రలో ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులకి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను దగా చేసింది, మోసం చేసిందని చెప్పేసి మాకు ఓట్లు వేయండి, మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్లతో సహా ఇప్పించే బాధ్యత నాదంటే లోకేష్ గారు సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ రోజుకి గత 2024-25 బకాయిలు కానివ్వండి, అంతకుముందున్న బకాయిలు కానివ్వండి, సుమారుగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, మెస్, కాస్మెటిక్ ఛార్జీలు ఎక్కడికెక్కడ పేరకపోయినాయి. ఈ రిలీజ్ చేయకపోవడం వలన డిగ్రీ పూర్తి చేసిన వారు, బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్ కోసం కాలేజీలకు వెళ్తా ఉంటే మేనేజ్మెంట్లు డబ్బులు కట్టండి మేము ఇవ్వని చెప్పేసి కూడా మేనేజ్మెంట్ నోటీసులు ఇస్తున్నారు. అందుకని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ మంత్రివర్గాన్ని అడ్డుకుంటాం, చాలా సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రధానమైన సమస్యల మీద ఇంతకు ముందు మీరు ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం నుంచి ఇవాళ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు ఏమీ చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నెల రోజు హామీ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా సంవత్సరం పాటు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్ అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి స్పందించాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమీకరించి చలో సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడికి పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో యువగలం సందర్భంగా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా విద్యార్థి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి మరి అప్పటి నాయకుడు లోకేష్ చెప్పారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలంలో పాటు కూడా అనేక సమస్యల మీద ఏఎస్ఎఫ్ మరి ప్రస్తావిస్తే, సమస్యల మీద ప్రభుత్వానికి విన్నవిస్తే ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కరించలేదు. అసెంబ్లీ సాక్షిగా అనేక మళ్ళీ హామీలు ఇచ్చినప్పటికీ ఒక సమస్య కూడా విద్యార్థులని సమస్యల పరిష్కారం కాలేదు. తక్షణమే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి మరి ఏఎస్ఎఫ్ విద్యార్థులు, నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం.